బిడ్డకి ఎలా ఉంది? బాగుందండి. మీ అమ్మగారి కడుపు నొప్పి ఎలా ఉంది సుజాత? ఆంజనేయ స్వామి దయ వల్ల తగ్గిపోయిందండి. ఏమిటి జాన్, మీ నాన్నగారు ఎలా ఉన్నారు? డాడీ ఒకసారి మమ్మల్ని ఇంటికి రమ్మన్నారు. ఎందుకు? థ్యాంక్స్ చెప్పడానికి. ఏమిటి జాన్, థ్యాంక్స్ చెప్పడానికి ఇందులో ఏముంది? నేనొక మామూలు మనిషిని. నేను గొప్పవాణ్ణి కాదు, శక్తివంతుణ్ణి అంతకంటే కాదు. నేను నా బాధ్యత నెరవేరుస్తున్నాను. ఆంజనేయుడి దయవల్లే నేనిప్పుడు ఇలా ఉన్నాను. ఈ లోకంలో ఎంతోమంది దేవుళ్ళున్నారు, ఎన్నో మతాలున్నాయి, రకరకాల పూజా విధానాలున్నా శక్తి భక్తి ఒక్కటే. శ్రీనివాస్ నగర్ వచ్చేసింది. రండి రండి, దిగండి దిగండి. ఇంకా కూర్చున్నారంటమ్మా, త్వరగా దిగండి, రండి. ఏంటయ్యా అంతా ముందే ఎక్కుతున్నారు, కొంతమంది వెనక్కి రండి. నేను తోటి వెనకున్నోడు చూస్తున్నారు. వెనక నుంచి ముందు నుంచి నెట్టడం తప్ప సవ్యంగా ఎక్కడం తెలియదు. రోజు ఇదే అలవాటైపోయింది. జరగండి. అంతా ఎక్కినట్టేనా? రైట్. డ్రైవర్, ఈ బస్సు ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళుతుంది, దాన్ని ఫాలో చేయి. అలాగే సార్. టికెట్ ఇవ్వయ్యా. ఇంకో 5 రూపాయలు ఇవ్వు. ఎందుకు? నీకు డబుల్ ఛార్జ్ అయ్యా. ఇలా అయితే గవర్నమెంట్ బస్సులో వెళ్ళమండి కదా. అక్కడ కూడా డబుల్ ఛార్జ్ వసూలు చేస్తారు. చాలులే. ఏంటి ఎప్పుడు టికెట్ తీసుకో నువ్వు? 5 రోజులు నువ్వే నాకు ఒక్కొక్క రూపాయి బ్యాలెన్స్ ఇవ్వాలి. సరిపోయింది. వీళ్ళతో పెద్ద తలనొప్పి అయిపోయింది. రైట్. ఇదిగోండి, రండమ్మా. నమస్కారం అండి. కుర్చీ తీసుకురా. అలాగే గారు. ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీరామనగర్ నుంచి వస్తున్నాను. స్వామి దర్శనం చేసుకుని చాలా రోజులైంది. ఆంజనేయుణ్ణి దర్శించుకునే భాగ్యం అందరికీ దొరికేది కాదు. అవునండి, సంతోషంగా ఉంది. రండి. సీత, సీత, లోపలేం చేస్తున్నావు? ఇదిగో వస్తున్నారండి. అమ్మగారు దారి. దర్శనం బాగా జరిగిందండి? జరిగిందమ్మా. ఇదిగోండి. ఏమిటి ఇక్కడ ఇన్ని కొండలున్నాయి? ఇదే సార్ మా కులవృత్తి. మానసిక తృప్తి కోసం ఆంజనేయుని పూజ, కడుపు నింపుకోవడానికి కుండలు చేసే పని. దర్శనం చాలా బాగా జరిగిందండి. నేను వెళ్ళొస్తాను. మంచిదండి. సంతోషం. అంజనీ కుమార్ బిఏ కరస్లో చదువుతూ బలాదురు తిరగడమే అయ్యగారి పని. ఇతను ఇంత స్వేచ్ఛగా ఉన్నాడని చూస్తున్నారా? అలాంటిదేమీ లేదు. రేయ్, నువ్వింకా నిద్రపోలేదా? ఏదో ఇంగ్లీష్ మ్యూజిక్ వేసుకుని డాన్స్ చేస్తున్నావు. పూజారి కొడుకురా నువ్వు. భక్తి పాటలు వేసుకుని విను. వాడేదో ఆశపడి వింటుంటే మీరెందుకండి గదమాయిస్తారు? ఆశలు అలల్లాంటివి, ఆగవు, వస్తూనే ఉంటాయి. వేదాంతాలకేవి తక్కువ లేదు. ఇలా ఉండాలి. అయ్యో అయ్యో అయ్యో, ఈయన కొడుగ్గా పుట్టడం నా కర్మ. ఇలాగేనండి, వీళ్ళ నాన్నగారు అప్పుడప్పుడు నష్టపడుతూ ఉంటాడు. కవిత ఇలా చెప్పాలనే ఆశ, కానీ వాగుడుకాయ, మహావాగుడుకాయ. ఆకలేస్తే అన్నం పెడతా, అలసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఏంటా పాట? ఇదిగోండి. ఓకే,
నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అలాగేనండి. ఆ, ఆ. ఈయనొకడు. ముత్తు, ఈరోజు శకునం ఏం బాలేదు. ఇక బయలుదేరండి. ఆచ్! ఆచ్! ఓ, సారీ అండి, బాగా జలుబు చేసింది. చాలా పనులున్నాయి. హచ్! ఈ వారం జలుబు వారం. అవును, లలిత ఎక్కడా? ఏదో స్పెషల్ క్లాస్ అని వెళ్ళిందండి. ఆ, తను నా కూతురు కదా, చదువులో మహా సిన్సియర్, వెరీ గుడ్ గర్ల్. అవునవును. అయ్యో ఒక అమ్మాయికి యాక్సిడెంట్ జరిగింది, త్వరగా రండి, ఎవరైనా వచ్చి కాపాడండి. రండి త్వరగా రండి. రే ఏదో యాక్సిడెంట్ ఏందిరా? అవునరా. రే రా 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 రా. రే బాగా దెబ్బలు తగిలేరా? పట్టణం రా, హాస్పిటల్ తీసుకెళ్తాం. April Fools! All of you are fools! ఏ టీనా, మీనా, రీటా, అందరూ వచ్చేయండి. అమ్మో, ఇది మామూలు ఆడపిల్ల కదే. ఉండాలి. నేను చెప్పినట్టుగానే గెలిచాను. తలా ఓ 100 ఇవ్వండి. తీసుకో తల్లి. ఏంటా ఇదంతా? ఏప్రిల్ ఫుల్ మామా. ఆగండి. నా వాట ఇవ్వమ్మా. నీకెందుకు ఇవ్వాలి? నేనే కదా అరిసి అందరికి పోగేశాను. సరే, పోతే పోయింది. అయ్యప్ప మాల్లో ఉన్నా కూడా నాకు హెల్ప్ చేసావు, అందుకే ఇదిగో 100. చూసావా? థ్యాంక్స్. మీరు నిజంగా మేధావండి, సూపర్. ఏది చెయ్యవండి. థ్యాంక్ యూ. ఏమైంది? అయ్యో, ఏదో కరుస్తుంది. ఏమైంది ఏమైంది? ఏది? ఇది చనిపోయిన బొద్దింక. ఏప్రిల్ ఫూల్, దెబ్బకు దెబ్బ. లవ్ డే సాంగ్ కాంపిటీషన్ కి లేట్ అవుతుంది మావా. ఓ, వెళ్దామా? వెళ్దాం పద. మనం అక్కడికే వెళ్తున్నాం. వీళ్ళు ఎక్కడికి నట్రా? జాగ్రత్త. ఏ లలి, ఆగు. టైం ఎంతైంది? ఇంత లేట్ గానే రావడం? సారీ అమ్మా, కవిత అర్జెంట్ గా ఊరెళ్ళాలంటే ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసి వస్తున్నాను. ఏమ్మా, లేట్ అయితే ఓ ఫోన్ చేయొచ్చు కదా. నీ సెల్కి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎంత టెన్షన్ పడమో తెలుసా? ఇలా చూడు, ఇంకోసారి లేట్ గా కనుక వస్తే నీకు బాడీ గార్డ్ ని పెట్టేస్తా. సారీ డాడీ, ఇంకెప్పుడు లేట్ గా రాను. వస్తే బాడీ గార్డ్ ని కాదు, కమాండోనే పెట్టండి. బాయ్. దీనికి వాగుడు మరీ ఎక్కువైపోయింది. ఏవడిగినా సమాధానం రెడీగా ఉంటుంది. మీ అమ్మాయి మీలాగే కదా ఉంటుంది. ఏమైంది? స్కూటీ రిపేర్ అయింది. నా స్కూటీని రిపేర్ చేయమన్నాను. ఓ సారీ సారీ. మేడం,
బండి నడపడం మాత్రమే కాదు, కొంచెం మెకానికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. మీకు లక్ ఉంటే బండి స్టార్ట్ అవుతుంది. హా. మీకు లక్ ఉన్నట్టే. అయితే థ్యాంక్స్ చెప్పాల్సిన పని లేదు. ఏ? నాలుగు వెళ్ళేగా స్కూటీ స్టార్ట్ అయింది. అయితే నేను కూడా ఈ స్కూటీకే థ్యాంక్స్ చెప్పాలి. దేనికి? ఇంత అందమైన అమ్మాయితో మాట్లాడే అవకాశం దొరికిందిగా, అందుకే స్కూటీకి థ్యాంక్స్ చెప్పాలి. మిమ్మల్ని ఫస్ట్ టైం నేను రింగ్ రోడ్లో చూశాను. మీ ఇల్లు ఈ ఏరియాలోనా? ఇదే ఊర్లో. ఓ, అయితే అప్పుడప్పుడు కలుసుకోవచ్చు అన్నమాట. చూద్దాం, మీకు అదృష్టం ఉంటే. అదృష్టం వెతుక్కుంటూ రాదు, మనం వెతుక్కుంటూ వెళ్ళి దక్కించుకోవాలి. ఏమమ్మా కళ్ళు కనిపించడం లేదా? ఎక్కడ చూసి బండి నడుపుతున్నావమ్మా? Please. సారీ అంటే సారీ, బుద్ధుందా నీకు? సారీ చెప్తే పగిలి పెరుగుతుంది, డబ్బులు వస్తాయా? సారీ. హే, ఎంతసేపు చేసావు? ఎంతసేపు చేసావు అని అడుగుతున్నాను. హాఫ్ అన్ అవర్. చివాళ చిరిగిందా? ఒకటి కొంటే రెండు ఫ్రీగా ఇచ్చే స్కీమ్ లో కొంటే ఇలాగే ఉంటుంది. ఇంకోటి ఉందా ఇంట్లో? ఉంది. వేసుకొనే వద్దు, అది తిరుగుద్ది. వేసుకోను. ఏంటి మావా, క్లియర్గా ఉందా? చాలా క్లియర్ గా ఉంది. ఏ లలిత, అటు చూడు, నిన్ను ఫోటో తీస్తున్నాడు. రమేష్, దిస్ ఇస్ టూ మచ్. delete the photos. ఎందుకలా కోపడతావు? నా మనసులో ఉన్న నిన్ను ఇప్పుడు నా మొబైల్లో భద్రంగా ఉంచాను. నువ్వు తలుచుకుంటే ఎక్కడ కావాలంటే ఇక్కడ ఫోటోలు తీస్తావా? మైండ్ యూ లాంగ్వేజ్ అండ్ మైండ్ యూ వేస్. హే, దిస్ ఇస్ నాట్ ఫేర్. జస్ట్ delete the photos. ఐ విల్ delete, బట్ నాట్ నౌ. నో, డిలీట్ ఆల్ ద ఫొటోస్. తన పర్మిషన్ లేకుండా నువ్వు ఫొటోస్ తీస్తావా? ఇది నీచమైన పనే కాదు, క్రైమ్ విషయం కూడా. పోలీసులకు కంప్లైంట్ ఇస్తే రేపు మీ ఫొటోస్ కూడా పేపర్లలో వస్తాయి, తెలుసా? ఏంటి బెదిరిస్తున్నావా? నీ హీరోయిజం నా దగ్గర చూపించుకో. ఏయ్! ఎక్కువ మాట్లాడావో ఫోన్ ముక్కలైపోద్ది. నా మొబైల్ నుంచి నిన్ను చెరిపేయచ్చు, కానీ నా మనసులోంచి నిన్నెవరూ తొలగించలేరు. అండర్స్టాండ్? బీ కేర్ఫుల్. నిన్ను వాడు సిన్సియర్గా లవ్ చేస్తున్నట్టుగా ఉంది. ఏంటి ఎగతాళా? ఎందుకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను, ఇప్పుడు చెప్దామా వద్దని ఆలోచిస్తున్నాను. మీరు ఆలోచిస్తూ ఉండండి, నేను బయలుదేరుతాను. హలో, ఎవరు? నేనే అంటే నేను ఒక అర్జెంట్ పని మీద బిజీగా ఉన్నాను. మీరెవరో చెప్పండి. 3 సార్లు మీట్ అయ్యాం. నా పేరైనా అడగకూడదా? ఓ, స్కూటీ కేసా?
అవును, నా నెంబర్ మీకెలా తెలిసింది? జిమ్ క్లబ్ మేనేజర్ని అడిగి తీసుకున్నాను. మహా దేశముదుల్లా ఉందే. ఎన్నిసార్లు హెల్ప్ చేశానో కనీసం ఒక థ్యాంక్స్ కూడా చెప్పాలనిపించలేదే మీకు? అది చెప్పడానికి నేను ఇప్పుడు కాల్ చేశాను. ఏది థ్యాంక్సా? నో నో నో. మరి అదేంటంటే ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నేను చెప్పదలుచుకుందేంటో అర్థమైందా? అర్థమైంది. నువ్వు నన్ను ఎంత టెన్షన్ పెట్టుంటావు. ఇప్పుడు మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. గ్రేట్ ఎస్కేప్. హలో హలో. ఇడియట్, ఫోన్ ఆఫ్ చేసావా? నా SMS వస్తుంది చూడు. ఏదో మెసేజ్ వచ్చింది. మై డియర్ తొలకరి వర్షమా, స్కూటీని రిపేర్ చేసి నా మనసుని కలవరపరిచావు. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, యువర్ బటర్ఫ్లై లలిత. దీని దగ్గర నుంచి ఎస్కేప్ అవడమే కుదరదు. హే హలో. హలో, రమేష్ను మాట్లాడుతున్నాను. ఏ కట్ చేయకు. నీకు సారీ చెప్పడానికి ఫోన్ చేశాను. జిమ్లో జరిగిన ఒక చిన్న విషయానికి. హలో, నా పర్మిషన్ లేకుండా నన్ను ఫోటోలు తీయడం నీకు చిన్న విషయమా? నిన్నే కదా ఫోటోలు తీశాను. జస్ట్ షట్ అప్, ఓకే? యు బ్లడీ రోగ్. నువ్వే ఉద్దేశంతో నా ఫోటోలు తీసావో నాకు తెలుసు. దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది, ఓకే? దిస్ ఇస్ మై లాస్ట్ వార్నింగ్. ఇంకెప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకు. హలో